ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ సామ్రాట్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే జగనన్న పుట్టినరోజుకి మంత్రి రోజా ఎప్పటిలాగే తనదైన శైలిలో తన అన్నకి పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చారు. విలువైన బహుమతి కాదు, విలువలతో బంగారు భవిష్యత్తునిస్తూ ఓ నిరుపేద కుటుంబంతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అంతేకాదు శాంతాక్లాస్ వేషంలో వెళ్లి బహుమతులు అందజేశారు. ఇక్కడ మీరు చూస్తున్న ఇతని పేరు నాగరాజు. ఇతనిది విజయవాడ వాంబే కాలనీ. పుట్టుకతో అంగవైకల్యం ఉన్నప్పటికీ ఏ రోజు జీవితంతో రాజీ పడలేదు. ఇతను రోడ్డు మీద చెప్పులు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి భార్య, 2 పిల్లలున్నారు. భర్త శ్రమకి భార్య కూడా తోడై 4 ఇళ్లల్లో పనిచేసి ఇద్దరూ కలిసి వారి ఆడపిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలని 4 కాసులు పోగు చేసుకున్నారు. తమ పిల్లలకి మంచి చదువునిచ్చి ఏ లోటు లేకుండా చూసుకోవాలని భావించారు. వీరి జీవితంలో విధి ఆట మొదలైంది. భార్యకి తీవ్ర అనారోగ్యం సోకి ప్రాణం మీదకు వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు ఒక కిడ్నీ తొలగించడంతో ప్రస్తుతం మంచానికి పరిమితమైంది. ఆమె వైద్యానికి దాచుకున్న సొమ్ము మొత్తం ఖర్చు పెట్టేశారు. ఇక నాగరాజుకి కూడా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఇలా వీరి జీవితం నలుగుతుంది. 2 ఆడపిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్న నాగరాజుకి జగన్ ప్రభుత్వం ఇస్తున్న వికలాంగ పెన్షన్తో ఇల్లు గడుస్తోంది. నాగరాజు దీన పరిస్థితి మంత్రి రోజా దృష్టికి వెళ్ళింది. తమ సమస్య ఇది, తాము ఫలానా కష్టంలో ఉన్నాము అని తెలిస్తే తన వంతు సాయం అందించే మంత్రి రోజా గురించి వార్తల్లో చూస్తుంటాము. తనని సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచిన కథనాలు ఎన్నో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజుకి అనాథ విద్యార్థిని దత్తత తీసుకుని ఆమెను MBBS చదివిస్తున్నారు. మరో పుట్టినరోజుకి ఏకంగా తన నియోజకవర్గంలోని మీరాసాబు పాల్యం అనే గ్రామాన్నే దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే ఒక నిజమైన నీడీకి హెల్ప్ చేయటం అనేది ఎప్పుడూ కూడా మనసుకు తృప్తినిస్తుంది. ప్రతి సంవత్సరం జగనన్న పుట్టినరోజు నాకు చాలా స్పెషల్. సో ఆ రోజు ఏదో ఒక పేద కుటుంబం జగనన్న కోసం, జగనన్నని ప్రేమిస్తున్న కుటుంబం బాగుండాలి అన్న ఆశతో వారి ఆశీస్సులు జగనన్నకి ఎప్పుడూ ఉండాలన్న రోజమ్మ చల్లని చూపు ఈసారి నాగరాజు కుటుంబాన్ని వరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున నాగరాజు ఇంటికి క్రిస్మస్ తాతగా మారి నాగరాజు పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్స్, కేకు తీసుకెళ్లారు. నాగరాజు తలుపు తట్టి సర్ప్రైజ్ చేశారు. ఆ అభాగ్యుడి ఇంట్లో పండుగ వాతావరణం వచ్చింది. సీఎం జగన్ పుట్టినరోజును ఆ కుటుంబంతో కలిసి జరుపుకున్నారు మంత్రి రోజా. వారి యోగక్షేమాలు అడిగి తన వంతుగా వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసి భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా తనని సంప్రదించమని ధైర్యం చెప్పి వచ్చారు. ఈ అపురూపమైన కథనం గురించి మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, నాగరాజు నిజ జీవిత కథ తనని ఎంతగానో కదిలించిందని, తన తండ్రి పేరు నాగరాజు, ఇక్కడ నాగరాజు తన పిల్లలను కాపాడుకోవాలని పడుతున్న తపన తనని భావోద్వేగానికి గురి చేసిందని, ఆ కుటుంబానికి అక్కగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, అది కూడా తనకి ఇష్టమైన తన అన్న ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సామ్రాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఈ సంకల్పం తీసుకున్నానని, వీళ్ల దీవెనలే నా అన్నకు శ్రీరామ రక్ష అని మంత్రి రోజా చెప్పారు. మనకి నచ్చిన వారి పుట్టినరోజుకి విలువైన బహుమతి కన్నా విలువలతో కూడిన బహుమతి మిన్న అని రోజా అన్నారు. నార్మల్గా మనం ఎవరనేది తెలియకుండా కుటుంబాన్ని రీచ్ అయ్యి మన ఫేస్ రివీల్ చేసినప్పుడు వాళ్ళ రియల్ హ్యాపీనెస్ చూడాలని నాకు ఇష్టం.
ఎందుకంటే అది ఎన్ని కోట్లు పెట్టి కొనలేం, ఎన్ని కోట్లు పెట్టినా కొనలేం ఆ సంతోషాన్ని. నిజంగా అది నాకు చాలా ఇష్టం, ఆ రియల్ హ్యాపీనెస్ చూడటం అనేది. అందుకే నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళా. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏంటి క్రిస్మస్ తాత వస్తున్నారా అన్నట్టుగా అందరు చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్తూ చూస్తూ ఉన్నారు. నాకు నవ్వొచ్చేసింది. నేను మాస్క్ తీస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ రియాక్షన్ ఏంటి అని అనుకుంటూనే సరే ఇప్పుడు వద్దు, వచ్చేటప్పుడు చూద్దామని లోపలికి వెళ్ళిపోయాను. అసలు నాగరాజే నేను మాస్క్ రిమూవ్ చేయగానే పాపం కళ్ళ నిండా నీళ్ళు పెట్టేసుకొని హ్యాపీనెస్తో నా కళ నెరవేరింది, మిమ్మల్ని కలవాలనుకున్నాను, దేవుడు ఇలా పంపించాడు అన్నప్పుడు నిజంగా మాటల్లో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అలాగే రివర్స్లో వచ్చేటప్పుడు నేను అక్కడ ఇడ్లీలు వేసే పెద్ద ఆవిడ లేచి అయ్యో మీరమ్మా నాకు తెలీదు అని చెప్పి ఆవిడ చాలా గౌరవంగా నమస్కారం పెట్టడము. తర్వాత ఒక ఆవిడైతే పెద్ద ఆవిడ ఫుల్ పడి నవ్వుతుంది, మీరేనా నేను ఎవరో అనుకున్నాను. అంటే వాళ్ళు ఎప్పుడు టీవీలో పేపర్లో చూసేవాళ్ళు స్ట్రైట్గా వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు అభిమానించే వ్యక్తిని దగ్గరగా చూడటం అనేది ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ హ్యాపీనెస్ కూడా ఈరోజు నేను ఫీల్ చేశాను. మార్నింగ్ ఈరోజు నాకు చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది. సో ఈ బర్త్డే జగనన్న కోసం ఈ చిన్న బహుమతి. హ్యాపీ బర్త్డే జగనన్న.